ఎక్స్ సమంత ఫ్యాన్ కింద చెప్తున్నానండి. 'మా ఇంటి బంగారం' ఒక మంచి సమంత గారి మూవీ అయితే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆవిడ వాయిస్‌కి కూడా డిస్కనెక్ట్ అయిపోయాను. ఈ సినిమాలో ఒరిజినల్ వాయిస్ వాడారు. ఆ వాయిస్ కూడా యాక్సెంట్ కొంచెం డిఫరెంట్ కోసం రావడం వల్ల కూడా నాకు ఎందుకో ఐయామ్ నాట్ కంఫర్టబుల్ వాచింగ్ సమంత ఇన్ దట్ వే. అండ్ సినిమా కోసం మనం మాట్లాడుకుంటే నాకు అసలు ఎంగేజింగ్ అనిపించలేదు. ఒక 4 ఫైట్ సీక్వెన్స్‌లు క్లైమాక్స్‌లో ఉన్న ఎస్పెషల్లీ ఫైట్ సీక్వెన్స్ తప్ప. బట్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏంటంటే ట్రైలర్‌లో ఈ సినిమాలో ఉన్న బ్యూటిఫుల్ ఫైట్ సీక్వెన్సెస్ అన్నీ చూపించేశారు. అండ్ ఈ సినిమాలో ఒక బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఏంటంటే ఆ ఫైట్ సీక్వెన్స్ పాయింట్‌లకి రావడానికే చాలా టైం తీసుకుంటారు. లిటరల్లీ లాగ్‌లాగా అనిపిస్తది. అంత టైం తీసుకున్న తర్వాత ఆ సీక్వెన్స్ ఆల్రెడీ మనం ట్రైలర్‌లో చూస్తే ఆబ్వియస్‌లీ మనకు నచ్చదు. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే విలన్ క్యారెక్టరైజేషన్. అంటే ఆయనకొక ఆర్క్ ఉంటది యాక్చువల్‌గా. విలన్‌కి ఒక కంటెంట్ ఉంటది. అదొక బ్యాక్ స్టోరీ నుంచి వచ్చిన క్యారెక్టర్. బట్ నాకైతే చిన్నప్పుడు 'నాన్న' అని ఒక సీరియల్ వచ్చేది. ఆ సీరియల్‌లో విలన్ రోల్ అంటే వదలడమాట క్యారెక్టర్, చిన్న పిల్లని అసలు వదలడు. నాకు లిటరల్లీ అలాగనిపించింది. మరి సీరియల్ రైటింగ్ లాగా అనిపించింది విలన్ క్యారెక్టరైజేషన్ ఆర్క్ అయితే. అండ్ లాస్ట్‌లో అయితే అసలు లాజిక్ క్లాస్‌కి వచ్చేస్తాడు ఇంటి లోపలికి. ఎనీహౌ మీరు సినిమా చూద్దాం కంపల్సరీగా అంటే తక్కువ టికెట్లు ఏమైనా ఉంటే థియేటర్‌కి వెళ్ళండి. లేకపోతే ఓటీటీ కోసం వెయిట్ చేయండి. ఎందుకంటే నాకు యాక్షన్ సీక్వెన్సెస్ తప్ప సినిమా అంత ఎంగేజింగ్‌గా అనిపించలేదు. సో నేనైతే ఒక 1.75 ఔట్ ఆఫ్ 5 ఇస్తాను ఈ సినిమాకి.